సో వీఆర్ టాకింగ్ అబౌట్ డ్రైవింగ్ అవుట్ జాయింట్స్. ప్రతి ఆదివారం సాయంకాలము యోధులను ఎలా సంహరించాలి, వాళ్ళని ఎలా వెలగొట్టాలి అన్న అంశాన్ని గత ఎన్ని వారాలుగా 4 వీక్స్గా అంటే 1 month 4 వీక్స్గా మనం ధ్యానిస్తున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద సేమ్ సబ్జెక్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. దేవుడు ఈరోజు మన మధ్యలో చేయబోతున్న కార్యాలను బట్టి సిద్ధపడండి. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు మనమందరం కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపిస్తానని వాగ్దానం చేశాడు. మనమందరం ప్రయాణంలో ఉన్నాం. హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క పాలు తేనెలు దేశానికి చేరుకోవాలని. ఆమేన్, హల్లెలూయా. సో మీరు అక్కడ మన దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఏమని రాయబడిందంటే ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే అక్కడ నీకంటే బలమైన వారు, నీకంటే ఆజానుబాహులు, బలము కలిగిన వారు 7 దేశములు నీ వాగ్దాన స్థలములో అవి ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో వాళ్ళని లోపరుచుకొని ఆ దేశము స్వాధీనపరచుకోనమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. దానిలో భాగంగానే అనేక అంశాలు మనం మాట్లాడుతూ వచ్చాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఏ బలవంతుణ్ణి నువ్వు ఎదుర్కొని జయించాలన్నా అధికారము లేకుండా నువ్వు ఏటిని జయించలేవు. యూ కెనాట్, నో జాయింట్ విల్ మూవ్ అన్లెస్ యూ ఎక్సర్సైజ్ యువర్ అథారిటీ. నీకు దేవుడిచ్చిన అధికారాన్ని వాడకపోతే ఏ యోధుడు కూడా ఆ స్థలాన్ని ఖాళీ చేయడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్థలం ఉంది, మీ సొంత స్థలం అది, మీ సొంత ఇల్లు అది, లేకపోతే మీ పేరు మీద ఉన్న స్థలం ఒకటి ఉంది. మీరు కొన్ని రోజులు దూరంగా ఉన్నారు కాబట్టి దాంట్లో వేరే వాళ్ళు వచ్చి కబ్జా పెట్టారు, లేకపోతే అందులో ఎవరో ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ వాళ్ళతోటి బ్రదర్ మీకు కుదిరితే ఖాళీ చేస్తారా అని అంటారా? మీకు వీలున్నప్పుడు ఖాళీ చేయండి, ఓకేనా? క్రైస్తవులం ప్రేమ మహిళం కదా, ప్రేమ బ్రదర్. నీకు చెందిన ఆస్తి, నీకు చెందిన స్థలంలో ఎవరో పరాయి వాళ్ళు కూర్చొని దాన్ని అనుభవిస్తుంటే నువ్వు వెళ్ళి వినయముగా మీకు వీలున్నప్పుడు మీరు ఖాళీ చేయండి, దయచేసి మీకు మా స్థలం మాకు ఇస్తే చాలా బాగుంటుంది అంటే వారు వింటారా? హల్లెలూయా. నీ స్థలం నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఓనర్ కాబట్టి, నువ్వు లీగల్లీ ఆ స్థలమును పొందుకున్న వాడివి నువ్వే కాబట్టి నువ్వేం చేయాలి? అధికారముతో నువ్వు వారికి చెప్పాలి. ఒక డేట్ ఇచ్చేస్తావు, పోయి వారం రోజులు ఖాళీ కావాలి, లేకపోతే బాగోదు. ఏం చేస్తారు మీరు? డైరెక్ట్ డెడ్ లైన్, ఇది నాది లేకపోతే వేరేలాగుంటుంది, మీరే తేల్చుకోండి, నా స్థలం నాకు ఇచ్చేయండి. నువ్వు అధికారముతో మాట్లాడకపోతే అక్కడ ఉన్న వాళ్ళు నీ మాట వినరు. అర్థమవుతుంది కదా? సైతానుని, వాడి యొక్క దూతలను, ఈ యొక్క యోధులను జయించాలంటే కూడా మనం ఏం వాడాలంట? అధికారమును వాడాలి. ఈ రోజున్న క్రైస్తవులతో ప్రాబ్లం ఏంటంటే అధికారం వాడడం రాదు. ఆమేన్. వారికి ఇచ్చిన దేవుడిచ్చిన అధికారాన్ని వాడరు. సో దేవుడు ప్రేమామయుడు. ఎస్, దేవుడు ప్రేమామయుడు. ప్రేమ ఎవరికి? మనుషులకు చూపించాలి. ఆమేన్. సైతానుకు కాదు. ఆమేన్. సైతాను కుక్కలాంటోడు. అది ఒకసారి చెప్తే పోదు, ఒక్కోసారి చీపో అంటే మళ్ళీ ఏం చేస్తుంది? మీ ఇంటి ముందు వస్తుంటే చీపో అది మళ్ళీ వస్తుంది. దానికి సిగ్గు ఉండదు, సైతానికి కూడా ఉండదు. ఆమేన్. అందుకనే మళ్ళీ రోగం వస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దాని స్వభావం అది. ఇట్స్ లైక్ ఎ డాగ్. ట్రీట్ ద డెవిల్ లైక్ ఎ డాగ్. ఆమేన్. దాన్ని ఒక కుక్కలాగా మీరు చూస్తే తప్ప దాని నుంచి విడుదల మీరు పొందుకోలేరు. ఆమేన్. సో కుక్కని మీ ఊరికే మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటుంది, దాన్ని వెళ్ళగొడుతున్నారు. మీరు ఎలా వెళ్ళగొడతారు? వెళ్ళి కుక్క గారు వీలైతే మీరు పక్కకి వెళ్ళి కూర్చోండి, దయచేసి వెళ్ళండి అయ్యా మీరు అంటారా? ఏమంటారు? అంటే దానికి వాల్యూ లేదు, దానికి ఒక అర్హత లేదు. ఆమేన్.
సో నేనేమంటున్నా అంటే సైతాను కూడా ఇట్ డజన్ పవర్ లేదని కాదు, కానీ దానికి మించిన శక్తి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ శక్తి ద్వారా ఆ యొక్క దురాత్మలు యోధులను మనం వెలగొట్టడం నేర్చుకోవాలి. సో క్రిస్టియానిటీ షుడ్ బి డెమాన్స్ట్రేట్. క్రైస్తవత్వం అంటే అందరం ఒక రూమ్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధించి వాక్యం మంచిగా ముసుకేసుకొని వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. చాలా బాగా చెప్పారు బ్రదర్, చాలా బాగుంది, నెక్స్ట్ వారం వచ్చేస్తాం. అది క్రైస్తవత్వం కాదు. క్రైస్తవత్వము అంటే దేవుని శక్తిని ప్రదర్శించుట. క్రిస్టియానిటీ ఈజ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్. లెట్ ఇట్ సింక్ ఇన్ యువర్ మైండ్. క్రైస్తవత్వము ప్రదర్శించబడాలి. యేసుక్రీస్తు గురించి చెప్పాలి అంటే ఆయన శక్తిని ప్రజలకు చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది కూడా మనం చూస్తున్నాం, గత వారం కూడా మాట్లాడుకున్నాం, యూట్యూబ్లలో ఎక్కి నానా రకమైన చెత్త నానా విషయాలు మాట్లాడుతున్నారు. జాగ్రత్త వహించండి. మీ కాపరిగా నేను హెచ్చరిస్తున్నాను, వాళ్ళకు దూరంగా ఉండండి, ఆ వీడియోలు చూడకండి. హల్లెలూయా. ఎందుకంటే తప్పుడు బోధలు తప్పుడు విధానాల్లో మిమ్మల్ని తీసుకువెళ్ళే చాలా చాలా ప్రమాదం ఉన్నది. ఒకవేళ ఈ సంఘము దేవుడు మీకు నడిపించాడని మీరు నమ్ముతున్నట్లయితే, ఇక్కడున్న నన్ను నీ కాపరిగా నువ్వు నమ్ముతున్నట్లయితే, నేను ఒక కాపరిగా మీకు హెచ్చరిస్తున్నాను, ఇతర విషయాలలోకి ఇతర వీడియోస్ ద్వారా ప్రభావితం అవ్వకండి. కేవలము ఇక్కడ నుంచి నిన్ను ఏర్పరిచిన ఈ సంఘము నుంచి వచ్చే వాక్యము ద్వారానే ప్రభావితం చెందండి. ఆమేన్. అర్థమవుతుంది కదా? క్రిస్టియానిటీ ఈజ్ డెమాన్స్ట్రేషన్. You can never possess your promised land until you know that it is given to you. ఈ వాగ్దాన స్థలం, పాలు తేనెలు ప్రవహించు స్థలము నీకు ఇవ్వబడిందని నువ్వు తెలుసుకుంటేనే తప్ప దాన్ని నువ్వు పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు చాలా జాగ్రత్త, బికాజ్ మెనీ బిలీవర్స్ సఫర్. చాలామంది సఫర్ అవుతున్నారు అనారోగ్యంతోనూ సమస్యలతోనూ ఇతర రకరకాల విషయాలతో. దే సఫర్ బికాస్, ఎందుకు సఫర్ అవుతున్నారంటే వారు దేవుడు ఇచ్చిన అధికారాన్ని వాడట్లేదు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించుచున్నాను. లేదు, నిన్ను కాదు, అడిగి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అనుగ్రహించుచున్నానా అంటే జరిగిపోయింది ఆల్రెడీ. ఇది ఎవరి దగ్గర ఉంది అధికారము? ఎంతమంది మీ దగ్గర ఉందని నమ్ముతున్నాం? హల్లెలూయా. చేతులు ఎత్తిన వాళ్ళకి ఒక ప్రశ్నే వచ్చి కానీ హర్ట్ అవుతారని అయ్యట్లేదు, వదిలేస్తున్నా ప్రేమతో. ఆమేన్. మీ దగ్గర అధికారం ఉంది. ప్రైజ్ గాడ్. అట్లీస్ట్ అది తెలుసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. సో ఏమంటాడు? పాములను తేళ్లను త్రొక్కుటకు ఆయన ఏమిస్తున్నాడంట? అధికారమును మనకిస్తున్నాడు. ద పవర్ టు ట్రాంపుల్ హ్యాస్ బీన్ గివెన్. దట్ మీన్స్ అధికారమును నీకు ఇస్తున్నాను. దేన్ని తొక్కడానికి? పాములు తేళ్ళు అంటే ఏంటి? లిటరల్ పాములు తేళ్ళు అడవిలో పోయి తెచ్చుకొని దొక్కమంటారు. ఇది సాదృశ్యం. ఆ సైతాను శక్తులకు, చేతబడి శక్తులకు, అపవాది శక్తులకు సాదృశ్యం. రోగానికి సాదృశ్యం ఏంటి? ఈ పాములు తేళ్లను సాదృశ్యంగా పోల్చి చెప్తున్నాడు. వాటిని త్రొక్కుటకు అధికారమును మీకు ఇస్తున్నాను అంటే దాని అర్థం అంటే క్లియర్గా పాముల కంటే తేళ్ల కంటే అధికారము ఎక్కువ నీ దగ్గరే ఉన్నది. హల్లెలూయా. అంటే బయట ఏ శక్తి కన్నా, అపవాది శక్తుల కన్నా, చేతబడి శక్తుల కన్నా వాటిని త్రొక్కే అధికారం, వాటిని మించిన అధికారం దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు, మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే దాన్ని వాడాలి మనం. ప్రైజ్ గాడ్. చాలామంది వాడరు. ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోన్ చేస్తారు, పాస్టర్ ఆమేన్, పాస్టర్ నువ్వు వచ్చి ఈ గన్ వాడు. ఆల్రెడీ నీ దగ్గర ఉన్న గన్ వాడరు, మీది వాడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కానీ నేనేమంటున్నా అంటే ఒక క్రైస్తవుడుగా అధికారం నీకు ఇవ్వబడింది, ఆ స్థలము నీకు ఇవ్వబడింది. ఇప్పుడు నువ్వు ఓనర్ అయితే నువ్వు వెళ్ళి చెప్పాలా, నేను వచ్చి చెప్పాలా? ఇప్పుడు మీ ఇంట్లో కూడా కూర్చున్నాడు, వాడిని ఇలా కొట్టాలి. పాస్టర్ వచ్చి మీరు చెప్పండి, వాళ్ళు వింటలేరు, నా మాట విన్నారు. ఎందుకంటే
ఆ లీగల్ పేపర్స్ నీ దగ్గర ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే పాస్టర్ ప్రార్థన చేయకూడదా అంటే చేస్తారు, కానీ ఫస్ట్ మీకున్న అధికారము మీరు వాడాలి. ఆమేన్. పాస్టర్ ఎవరికి ప్రార్థన చేస్తాడంటే నూతన విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఒకటి, కొంతమంది సంవత్సరాల తరబడి సంఘానికి వస్తూ రకరకాల వాక్యాలు వింటూ ఆ సంఘంలో పెరిగి ఈ సంఘంలో ఇటుకలు పెట్టి మా తాత సంఘాలు అన్ని పేర్లు చెప్పేటోళ్ళు ఒక దయ్యాన్ని కూడా ఎలగొట్టడానికి భయపడతారు. అది వణుకుతే వీడు కిలోమీటర్ బయట ఉంటారు. ఫోన్లో వస్తే పాస్టర్ మీరు రండి, మరి మీరు అదంటివి ఇదంటివిగా మీ బ్యాక్గ్రౌండ్ అంటివి ఏమైనా అంతే. చూసారా, అధికారం ఉన్నంత మాత్రం అంటే చాలాసార్లు యూ డోంట్ ఎక్సర్సైజ్, అధికారాన్ని వాడరు. సో ఎప్పుడైనా కూడా మీకు సమస్య నీ ముందు ఉందనుకో, అనారోగ్యం మీ ముందు అనుకో, వెంటనే అధికారం తీసుకొని యేసు నామంలో ఈ అనారోగ్యాన్ని నేను గద్దిస్తున్నాను, దీన్ని లయపరుస్తున్నాను, దేవుడిచ్చిన అధికారం చేత ఈ పాములను తేళ్లను నేను అనగద్రొక్కుతున్నాను. హల్లెలూయా. హీ హాస్ గివెన్ పవర్ ఓవర్ ద స్నేక్స్ అండ్ స్కార్పియన్స్. అంతేకాదు, శత్రు బలమంతటి పైన మనకేమిచ్చి ఉన్నాడంట? అధికారం. శత్రువు బలమంతటి పైన, అంతటి పైన. అందరు చెప్పండి, దేనిపైన అంట? అంతటి పైన. అంటే ఏ శక్తి అయినా సరే, ఏ శక్తి అయినా సరే, ఆమేన్, దానికి ఏ పేరైనా పెట్టు, చేతబడి పెట్టు, బాణమతి పెట్టు, ఇంకా ఆ దర్గాల అవి పెట్టు, ఇవి పెట్టు, ఆ శక్తి పెట్టు, పొలిటికల్ శక్తి పెట్టు, ఏ శక్తి అయినా వాటన్నిటికీ పైన మనకేమిచ్చి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? దాన్ని తొక్కే అధికారం మనకు ఉన్నది. ప్రాబ్లం మనం తొక్కట్లేదు. ప్రైజ్ గాడ్. ఈరోజు మీ అందరికి ఒక సవాల్ చేస్తున్నా, మీకు అనారోగ్యం ఉందా? ఈరోజు దాన్ని తొక్కేయండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. యేసు నామంలో ఈ అనారోగ్యం నన్ను విడిచిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 days బ్యాక్ మా అబ్బాయి సడన్గా వచ్చి మధ్యాహ్నం, డాడీ కడుపు నొప్పి లేస్తుందని చెప్పి పడుకుంటున్నాడు. సో మా వైఫ్ కొద్దిగా కంగారు, జనరల్ కొద్దిగా తల్లులకి ఎక్కువ ప్రేమ, అయ్యో ఇప్పుడు ఎట్లా తీసుకెళ్దామా, ఇక వెళ్ళిపోతుంటాయి అనమాట, ఏ డాక్టర్ దగ్గర ఉంటాడో అవన్నీ. నేను అన్నా అవన్నీ వద్దు, కొబ్బరి నూనె తీసుకురా, పడుకోబెట్టి నూనె పోసి కడుపు మీద యేసు నామంలో స్వస్థత పొందునుగాక, కళ్ళు మూసుకొని ఆయన నీకు మంచిగా అవుతుంది అని చెప్పిన 10 minutes మళ్ళీ లేచి ఆడడం మొదలుపెట్టాను. 10 minutes. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా చిన్న చిన్న విషయాల్లో ఈ అధికారం వాడడం మొదలుపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా వాడడం మొదలుపెట్టండి. పిల్లోడికి బాలే, చెయ్యి పెట్టి యేసు నామంలో స్వస్థతను ప్రకటించండి. ఆమేన్. ఏదైనా విషయాలు జరగట్లేదు, బయటికి వెళ్తున్నారు, ఏదో పని మీద వెళ్తున్నారు, యేసు నామంలో నేను వెళ్తున్న పని సఫలమవును గాక అని చెప్పండి. హల్లెలూయా. నేను వెళ్తున్న పని సఫలమవును గాక, డాక్టర్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చును గాక. అధికారాన్ని వాడండి. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? ఆ పాములను తేలని త్రొక్కుటకు, అంటే క్లియర్గా వాటికంటే శక్తి ఎక్కువగా నీకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆ పాము నీ కాళ్ళ పైన నుంచి ఎగరలేదు, ఇంకా అది నీ కిందనే ఉండాలి. ద డెవిల్ ఈజ్ అండర్నీత్ మై ఫీట్. సైతాను నీ కాళ్ళ కింద ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, సైతాను నా కాళ్ళ కింద ఉంది. ఎవరైనా వచ్చి బ్రదర్ సైతాన్ అడ్రస్ ఏమని చెప్పగలుగుతారా అని అడిగితే చెప్పగలుగుతా. ఎక్కడుందో తెలుసా? ఇగో ఈడుంది, ఇక్కడ పోయి కనుక్కో, హలో చెప్పిరా పో. ఆమేన్. ఎందుకంటే వాటిని త్రొక్కుటకు నాకు అధికారం ఇవ్వబడింది, వాడి బలమంతటి మీద నాకు అధికారం ఇవ్వబడింది. సో ఇప్పుడు అక్కడున్న యోధులను సంహరించడానికి కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క ఫెరీజీయులను, ఎవరు గీర్గాషీయులను, కానానీయులను, హిత్తీయులను, వీరిని సంహరించడానికి దేవుడు ఏమిచ్చి ఉన్నాడు? మనకి అధికారమును మనకిచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అందుకనే చూడండి, దేవుడు హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు ఎక్సర్సైజ్ ది అథారిటీ. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తా. ఆ వాగ్దాన స్థలంలో ఉన్న శత్రువులందరినీ సంహరించి మన చేతికి ఇవ్వచ్చు, కానీ దేవుడు మనము దాన్ని జయించాలి అని ఆశపడుతున్నాడు. ప్రైజ్ గాడ్. మనము దాన్ని స్వాధీనపరచుకోవాలి అని ఆశపడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనము నిలబడి స్వస్థతను చేయాలి. గో హీల్ ద పీపుల్. దేవుడు నేను స్వస్థపరచట్లే అంట, వెళ్ళి స్వస్థపరచండి అంటున్నాడు. దయ్యములను
వెలగొట్టండి. ఆమేన్. ఎందుకంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్, మనల్ని చేయాలని కోరుతున్నాడు. ఈరోజు మీ అందరికి చెప్తున్నా, ఈరోజు నుంచి మొదలు పెట్టండి, ఆజ్ఞాపించండి. అధికారులు ఏం చేస్తారు? ఆజ్ఞాపిస్తారు. అధికారంలో ఉన్నవారు ఏం చేస్తారు? ఆజ్ఞాపిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపటి నుంచి లాక్డౌన్ అని చెప్తే ఏమవుతుంది? ప్రైమ్ మినిస్టర్ చెప్తే లాక్డౌన్, ఆజ్ఞ ఇస్తాడు అంతే, అందరు పాటించాల్సిందే. ఎందుకు? ఆయనకు అధికారం ఉంది. దాని అందరికంటే అధికారం, ఈ ప్రపంచంలో ప్రతి దానిపైన అధికారం ఒక విశ్వాసికి ఇవ్వబడింది, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డకి ఇవ్వబడింది. నీవు నిలబడి అధికారాన్ని వాడితే ప్రతీది నీకు లోబడాల్సిందే, ప్రతి అపవాద శక్తి నీకు తల వంచాల్సిందే, ప్రతి దురాత్మ నీ నుంచి పారిపోవాల్సిందే, ప్రతి రోగము తల వంచాల్సిందే, ప్రతి రిపోర్ట్ మారాల్సిందే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అధికారము నాకు ఇవ్వబడిందని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క ఫస్ట్ ఇక్కడ యోధులను సంహరించడానికి మనం ఏం చేయాలి? మన అధికారాన్ని వాడాలి. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు చాలా బలవంతులు. నువ్వు అధికారం వాడకపోతే వాళ్ళు నీ మాట వినరు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1-2 మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీ చేతికి అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను. హల్లెలూయా. ఈరోజు ఫస్ట్ ఎవరు అయిపోయినారు? హిత్తీయులు అయిపోయినారు. సెకండ్ ఎవరు అయిపోయారు? గిర్గాషీలు అయిపోయారు. థర్డ్ అమోరీలు అయిపోయారు. ఫోర్త్ కానానీలు అయిపోయారు. ఈరోజు ఎవరిది నంబర్? రా, తుమారా టైం ఆగయా. ఎవరంట? పెరిజీయులు. ఈ పెరిజీయులు దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్, వెరీ ఇంట్రెస్టింగ్. చాలా జాగ్రత్త వినండి ఈరోజు. ఆమేన్. ఈ పెరిజీయులు ఇప్పుడు వాళ్ళు లేరు, కానీ వారి చెందిన దురాత్మలు ఉన్నాయి. దే క్యారీ ద దీస్ స్పిరిట్స్ క్యారీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ జాయింట్స్. అంటే ఆ రోజుల్లో ఉన్న యోధుల యొక్క గుణాలు కలిగిన దురాత్మలు ఇంకనూ ప్రబలుతున్నాయి, ఇంకనూ పనిచేస్తున్నాయి. అవన్నీ మీరు చాలా మటుకు కొంతమంది రిలేట్ అవుతున్నారు కూడా. అరే ఈ యోధుడు ఉన్నాడు నా లోపల, దాన్ని జయిస్తున్నాడు. కొంతమంది జయిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు ప్రతి వారం మీకు విడుదల జరుగుతుందని నేను నమ్ముచున్నాను. ఫెరిజీయులు వీళ్ళు దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్. దే వర్ ద పీపుల్ హూ హ్యాడ్, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దే సపరేట్ దెమ్. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నన్ను ఎవ్వడు ముట్టొద్దు, నేను సపరేట్. దే సపరేట్ దెమ్ సెల్వ్స్. వీరు ఎవరితో సంబంధాలు పెట్టుకోరు, ఎవరితోటి కూడా ఎక్కువగా. ఈ రోజుల్లో వాళ్ళకు ఒక పేరు ఉంది, ఇంట్రోవర్ట్స్ అని. హల్లెలూయా. అంటే వాళ్ళ లోకం వాళ్ళే. నువ్వేమన్నా అయిపో, బయట మునిగిపో, చచ్చిపో, నా దగ్గర రానంత వరకు నేను ఎవరినేమన్నా నన్ను కూడా ఏమన్నా. ఈ దురాత్మ ఈ రోజుల్లో చాలా ఉంది, చాలా కుటుంబాల్లో కూడా ఉంది. ఎవరు ఇంటికి వెళ్ళినాక ఎవడు ఫోన్ వందే, నువ్వు అటు తిరిగి నువ్వు ఫోన్ చూసుకో, నేను ఇటు తిరిగి నా ఫోన్ తీసుకుంటా. ఆమేన్. అరే కొద్దిగా నీళ్ళు తీసుకురా అంటే కోపం వస్తుంది, ఎందుకంటే వీడియో మధ్యలో ఉంటాడు ఆడు. చచ్చుకోపో, బికాస్ యూ డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్. నీ ఫోన్, నీ లోకం, నీ యూట్యూబ్, నీ కంటెంట్ నీదే. పెరిజ్ ఆత్మ. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కొంతమంది ఫోన్ తలగబెట్టాలి మీరు. ఆమేన్. దే సపరేట్ దెమ్సెల్ఫ్. వాళ్ళ ఓన్ బౌండరీస్లో వాళ్ళు ఉంటారు. ఇంకోటి, వాళ్ళు ఎక్కడ ఉంటారంటే దే లివ్ ఇన్ అన్ప్రొటెక్టెడ్ అన్వాల్డ్ విలేజెస్. దే ఆర్ హైలీ indisciplined people and they are ఎవరంటే తెలుసా, they have their own restrictions. Amen. గమనించండి, వీళ్ళు ఎవరంట,
వీరు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటారంటే ప్రాకారము లేని ప్రదేశాల్లో ఉంటారు. అలాంటి ఊరుల్లో ఉంటారు. వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉండదు, క్రమశిక్షణ లేని జీవితాలు ఉంటాయి. వారి సొంతగా వారి యొక్క రెస్ట్రిక్షన్స్ వాళ్ళే పెట్టుకుంటారు. వీరు ఒక టైప్ ఆఫ్, అందుకే చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్, కానీ మన మధ్యలోనే తిరుగుతుంటారు వీళ్ళు. ఆమేన్, ప్రైజ్ గాడ్. జాగ్రత్తగా గమనించండి. డిసిప్లిన్ అండ్ దే లివ్డ్ ఇన్ అన్ప్రొటెక్టెడ్ అన్వాల్డ్ విలేజెస్. అంటే వారి జీవితము ఎలా ఉంటుందంటే వారికి భద్రత ఉండదు. దే ఆర్ హైలీ ఇండిసిప్లిన్. ఒక క్రమశిక్షణ లేని జీవితం ఉంటుంది వారిది. అండ్ దే ఆర్ వెరీ మచ్ దే రిస్ట్రిక్ట్ దెమ్సెల్వ్స్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక లేఖనం చూడబోతున్నాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చూడండి. దీస్ ఆర్ ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. వారిపైన సెల్ఫ్ కంట్రోల్ అంటే తెలుగులో ఏమంటారు, ఇంద్రియ నిగ్రహము లేనివారు వీళ్ళంతా. ఆమేన్. పీపుల్ అన్వాల్డ్ విలేజెస్లో ఎందుకు జీవిస్తారంటే బికాస్ దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. చదవండి సామెతలు. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సుని అణుచుకోని వాడు కూడా అంతే. అంతే. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు జాగ్రత్త విందాం. దీస్ ఆర్ ద పీపుల్ హూ ల్యాక్ సెల్ఫ్ కంట్రోల్. పెరిజీయులు వారికి దేనిపైన కూడా ఆధీనం ఉండదు, డిసిప్లిన్ లేదు వాళ్ళకి. ఆమేన్. సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, కంట్రోల్ ఏది చేసుకోలేరు వాళ్ళు. ఏదున్నా దే ఆర్ ఇండిసిప్లిన్ కదా, పడిపోతారు. బిర్యానీ చూస్తే తినేస్తారు. ఆమేన్ అంటలేరు ఎవరు. తిండి కంట్రోల్ ఉండదు, టీవీ కంట్రోల్ ఉండదు, ఫోన్ కంట్రోల్ ఉండదు. ఆమేన్. ఏది చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్. వీరు ఎలాంటి వారంటే ప్రాకారము లేని పురములలో జీవించువారు వీళ్ళంతా. ఆమేన్. ప్రాకారము లేని పురములలో జీవించువారంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ వల్నరబుల్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. అంటే ఏ సమయమైనా వారిపైన దాడి జరగచ్చు. బికాస్ దేర్ ఈజ్ నో ప్రొటెక్షన్ అరౌండ్ దెమ్. ఇండిసిప్లిన్ పీపుల్, ఎనీ టైమ్ యువర్ లైఫ్ విల్ బి డిస్ట్రాయిడ్. ఏ సమయమైనా మీ జీవితము నాశనం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు జీవితంలో నువ్వు కూర్చొని ఊరికే అలాగా గడుపుతుంటావు. ఒక ఉద్దేశం లేదు జీవితంలో. పొద్దున ఎందుకు లేవాలో కూడా తెలియదు నీకు. సో రాత్రి 3 అయినా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా నీకు ఫరక్ పడదు. ఎందుకు? నీకు పని లేదు బేసికలీ. బికాస్ యూ డోంట్ హ్యావ్ అ జీల్. నీకు ఒక గురి లేదు, ఒక ఉద్దేశం లేదు, ఒకటి సాధించాలన్న లోపల తపన లేదు. లైఫ్ ఎటు నడిపిస్తే అటు వెళ్దాం బ్రదర్, అంతే. ఏముంది, రోజు కూర్చోవాలా, 3 పూటలు తినాలి, డిసిప్లిన్ లేదు. ఆమేన్. ఎవడని పిలిస్తే తాగిపిస్తే తాగాల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెడిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? ఖాళీగా ఉన్నోళ్ళే. ఆమేన్ అంటలేరు ఎవరు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. స్నేహితులను ఎవరు చెడగొట్టగలుగుతారు? స్నేహితులు నిన్ను ఎప్పుడు చెడగొడతారో తెలుసా? నీకు పని లేనప్పుడు. ఆమేన్. సరే, ఒకప్పుడు స్నేహితులు వచ్చి చెడగొట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు ఫోన్లు చెడగొడతాయి మిమ్మల్ని. ఆమేన్. పని లేదు, కనబడ్డ వీడియోలో నొక్కాలా. ఇప్పుడు కనెక్ట్ అవుతాం. పెరిజీలు ఇట్లాంటి వాళ్ళే. పని లేదు వీళ్ళకి, ఎక్కడ ఉండలేరు, ఒక క్రమబద్ధం లేదు వాళ్ళకి. జీవితంలో పలానా టైంకి పడుకోవాలి, పొద్దున్న లేవాలి, పనికి వెళ్ళాలి, లేదు, పనిలే వాళ్ళకి. లేజింగ్ అరౌండ్. ఆమేన్. ఊరికే పొద్దున 10కి లేవాలా, 12కి బ్రేక్ఫాస్ట్ తినాలా, 4 గంటలకు లంచ్ తినాలి, మళ్ళీ 2 గంటలకి బిర్యానీ తినాలి. ఏదో ఒక రోజు పుట్టుకున చేస్తాడు వాడు. ఎందుకు? మొత్తం సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది లోపల. ఆమేన్. దేవుడు ఒక క్రమశిక్షణ కలిగిన వాడు. అందుకనే రాత్రి పగలు, కోతకాలము వెదకాలం, ప్రతిదీ ఒక పద్ధతిలో నిర్మించాడు. రాత్రి ఉన్నది ఎందుకు? నిద్రించడానికి, రీళ్లు చూడ్డానికి కాదు. ఆమేన్ అంటలేరు ఎవరు? చూసిరా?
ఫ్రెష్, పొద్దున్న కళ్ళకు మొత్తం ఇట్లా డార్క్ సర్కిల్స్. ఆమేన్. నీకు దీర్ఘాయుష్ ఎట్లా వస్తుంది? పాస్టర్ ప్రార్థన చేయండి నాకు అది వస్తుంది ఇది వస్తుంది. 30 ఏళ్ళు కూడా ఉండవు, 25 ఏళ్ళు కూడా ఉండవు, 18 ఏళ్ళ అమ్మాయిలు నీరసం. ఎందుకు? ప్రొడక్టివ్ హ్యాబిట్స్. దేని మీద కంట్రోల్ లేదు. హల్లెలూయా. ఏది ఎంత చేయాలో తెలీదు, ఎట్లా ఎలాగ జీవితాన్ని నియంత్రించుకోవాలో తెలీదు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఫ్రైడే రోజు ఒక బ్రదర్తో నేను మాట్లాడుతున్నాను. హీస్ ఎ లెక్చరర్ ఇన్ ద కాలేజ్. కానీ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, బ్రదర్ నాకు అన్ని దురలవాట్లు యాక్చువల్లీ అలవాట్లు అయ్యి దాని నుంచి బయటకు వచ్చాడు ఆ బ్రదర్. కానీ ఇలా చెబుతున్నాడు ఒక చాలా మంచి విషయాలు కాదు, ఆయన కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు మనం. ఒక తెలివి గలవాడు, జ్ఞానం కలిగిన వాడు ఒక మూర్ఖుణ్ణి చూసి నేర్చుకోవచ్చు అంట అని సామెతల గ్రంథంలో ఉంది. ఎ వైజ్ మ్యాన్ విల్ లెర్న్ ఫ్రమ్ ఎ ఫూల్. ఆమేన్. సో ఆ వ్యక్తి కొన్ని విషయాలు చెప్తున్నాడు. బ్రదర్ నేను ఒక రూమ్లో, బ్యాచులర్ రూమ్లో నేను ఉంటాను. ప్రతిరోజు మా యొక్క ఆఫీస్ అయిపోయాక కొంతమంది ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదంట వాళ్ళకి. జాగ్రత్త వినండి. వారికి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ పాల్దే, పిల్లోని పట్టుకో, డైపర్ మార్చు, టమాటాలు అయిపోయినాయి, గ్యాస్ తీసుకురా, ఫీజు కట్టవా, ఇవన్నీ అడుగుతారని ఇంటికి పోతే ఎంత రచ్చ ఎందుకు అని వీళ్ళు ఏం చేస్తారంటే 4 గంటలకి ఆఫీస్ అయిపోతే 10 గంటల వరకు ఇలా రూమ్లో కూర్చుంటారంట. వీళ్ళు కూర్చుంటారా? ఊరికే కూర్చోరు. ఆమెన్. జీతాలు వస్తాయి, సంపాదిస్తారు. సో ఏం చేస్తారు? డబ్బులు ఉంటాయి. సో వీళ్ళతో కూర్చుండే ఏం చేస్తారు? మందంటారు, చిందంటారు, సిగరెట్లు అంటారు. అవన్నీ వీళ్ళ రూమ్లో వచ్చినందుకు ఈయన కూడా అలవాటు చేసుకున్నాడు అని. బేసికల్లీ ఈయనకు పని లేదు, 4 తర్వాత ఏం చేయాలో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఉద్దేశం లేదు ఆయనకి, ఏదన్నా సాధించాలా ఏం లేదు. నా ఉద్యోగం అయిపోయింది. సో ఏం చేస్తారు? 4గురితో కూర్చున్నారు. వాడు ఏది చెప్తే అదే. వాడు తందానా అంటే తానా అంటే తందానా. నీకు పని లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది స్నేహితుల వల్ల చెడిపోవడానికి కారణం బికాజ్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్డ్ లైఫ్. ప్రైజ్ గాడ్. ఫెరిజీయులు, వారికి ఏంటంట? క్రమశిక్షణ, సెల్ఫ్ కంట్రోల్. ఈ రోజుల్లో చాలా మందికి లేనిది, యవనస్తుల మధ్యలో అసలుకే లేనిది ఏంటండి? సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇంద్రియ నిగ్రహం. ఆపుకోలేవు ఏది కూడా. కోపము కట్టలు తెంచుకుంటుంది, క్రోధం కట్టలు తెంచుకుంటుంది, ప్రేమ కట్టలు తెంచుకుంటుంది. అన్నీ మితిమీరిపోతాయి, దేనికి ఒక హద్దు లేదు. ప్రైజ్ గాడ్. ఆమేన్. కానీ ఈ ఫెరిజీల దురాత్మ ఈ రోజులో ఇన్ దిస్ జనరేషన్ చాలా ప్రబలుతుంది. దీని నుంచి మీరు విడుదల చెందితే తప్ప పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళరు. గాడ్ విల్ నాట్ బ్లెస్ లేజీ పీపుల్. మళ్ళీ చెప్తా, సోమరులను దేవుడు దీవించాడు. మళ్ళీ కొద్దిగా ఎఫెక్ట్ పెట్టు. ఓకే, వెనక వినబడతలేదు సార్, మంచిగా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఆయన కూడా ఎఫెక్ట్ లేదు. సోమరులను దేవుడు దీవించాడు. ఇది మీ లోపల రీసౌండ్ కావాలి వారం అంతా. కథ కథ కథ. ఆమేన్. ఎక్కడో దగ్గర క్రైస్తవులని సోమరులను చేస్తారు దేవుడు. అంటే అంత ఒకటే చెప్తారు, మనకు ప్రేయర్ చేసుకోండి బ్రదర్, ప్రార్థనలు ఉండండి, ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయి. సోమరితనం. సో వాడు పొద్దున్న లేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఉద్యోగం వారి దగ్గర రావాలనుకుంటాడు. వాడు బయటికి పోడు, పని చేయడు, ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండదు, వ్యాయామం చేయడు కొంతమంది. ఆమెన్. వాకింగ్కి వెళ్ళరు. ఫెరిజీయుల దురాత్మ. ఆమెన్. మంచం మీదకే అన్ని రావాలి. ఫెరిజీల దురాత్మ.
ఇంకా దాన్ని పోషించడానికి స్విగ్గీ జొమాటో కూడా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు లేచి కనీసం ఏదన్నా కలిపితే కొద్దిగా చెయ్యకున్న కొవ్వు కరుగుతుంది, అది కూడా చేయరు. అంత మనం ఒక యాప్లో పెట్టుకోవాలా, వచ్చేస్తుంది, తిందాం. ఫెరిజీల దురాత్మ. ప్రైజ్ గాడ్. అర్థమవుతుందా మీకు? సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ ఇది లేకపోతే ఇది ఎలా ఉంటుందంటే వారి జీవితము ప్రాకారము లేని పురము లాంటిది, ఒక గోడ లేని ఇల్లు లాంటిది. ఇంటికి గోడలు ఎందుకు ఉంటాయి? ఒక ప్రాకారం ఎందుకు ఉంటుంది తెలుసా? అది మిమ్మల్ని రక్షిస్తుంది. క్రమశిక్షణ మిమ్మల్ని రక్షిస్తుంది. చాలా మంది వినట్లే, మాకు ప్రేయర్ కావాలి బ్రదర్, అవన్నీ వద్దు. ఏం చేస్తుందంటే క్రమశిక్షణ నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క క్రమశిక్షణ ఈ రోజు నొప్పిగా ఉండొచ్చు, కానీ దాని ఫలము రేపొద్దున తీయగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. చెయ్యబుద్ధి కాదు బ్రదర్, అయినా చేయాలి. నొప్పి అనిపిస్తుంది బ్రదర్, అయినా చేయాలి. హల్లెలూయా. చాలామంది బ్రదర్ నేను కూడా గిటార్ నేర్చుకుంటా, నేను కూడా పాటలు పాడాలి మీలాగా, నేను కూడా కీబోర్డ్ ఆ పిల్లడు కొడుతూ నేను కూడా టుకు కొట్టాలని ఉంది బ్రదర్, దేవుని సన్నిధిలో నేను కూడా వాడబడాలని ఉంది బ్రదర్. నేర్చుకుంటా బ్రదర్. స్టార్ట్ చేస్తారు, 1 డే 2 డే 1 వీక్ కథం తీసి బయట మూలకు పడేస్తారు. ఎందుకు తెలుసా? ఇక్కడ నిలబడాలి అంటే, ఒక ఇన్స్ట్రుమెంట్ కొట్టాలంటే క్రమశిక్షణ కావాలి. గిటార్ కొట్టాలంటే మీరు ఈజీగా అరే ఏం కొడుతుండే అన్న టక క్రమశిక్షణ కావాలి. ఇట్ విల్ పెయిన్ యూ, నీకు నొప్పి అవుతుంది, కొన్నిసార్లు రాదు, కానీ ఏం చేయాలి? దాన్ని పర్స్యూ చేయాలి. అర్థమవుతుందా? అలాగే జీవితంలో ఏది నీ వాగ్దాన స్థలానికి పోవాలనుకుంటే 1 వారం వచ్చి మళ్ళీ 4 వారాల తర్వాత నేను కనబడతా బ్రదర్. పెరిజియుల ఆత్మ పనిచేస్తుంది మీ లోపల. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో ఏం చేస్తారు? పెరిజియులు కూర్చుంటారు ఇంట్లో, ఇట్లా బయటికి చూస్తారు, అబ్బో నల్ల మేఘాలు ఉన్నాయి ఈరోజు, ఛాయ్ తీసుకురా, పకోడీలు, చర్చ్ నెక్స్ట్ వీక్ ఉంటుందిలే, వర్షము నెక్స్ట్ వీక్ చర్చ్ ఉంటుంది. ఎక్కడ పోదు చర్చ్. చాలామంది ఇండ్లలోకి పోయి చెప్పు అన్న నా డైలాగులు ఎందుకు వేస్తుండో అనుకుంటున్నారు. ప్రవచనం అంటే నార్మల్ ఉండదు మరి. సో నువ్వు ఎన్నడికి నీ యొక్క వాగ్దాన స్థలాన్ని చేరుకోలేవు. సెల్ఫ్ కంట్రోల్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో ఇంద్రియ నిగ్రహము నాకు అనుగ్రహించండి. అనేక మంది ఇక్కడ ఉన్నారు. యు ఆర్ థింకింగ్ చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కొన్ని విషయాలు ఇంకా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. అనేక మంది అనుకుంటారు ఈరోజు కొన్ని విషయాలు వదిలేద్దాం, ఈరోజు సంఘానికి వచ్చిన దేవుడు మాట్లాడండి దూరంగా ఉంటా, సెకండ్ మండే ట్యూస్డే మళ్ళీ కంట్రోల్ పోతుంటుంది, ఒకసారిలే పర్లేదు అయిపోయి. ఆమేన్. సో యూ కెన్ నెవర్ గో టు యువర్ ప్రామిస్ ల్యాండ్. ఇది చాలా డేంజరస్ అన్నిటికంటే. చెప్పా కదా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్ అని, ఎందుకంటే వీళ్ళు మన మధ్యలోనే ఉంటున్నారు. చాలా మంది లోపల కూడా ఉన్నారు. ఈరోజు వాటిని విడుదల చేయాలి వాటి నుంచి. దీస్ పీపుల్ హూ ల్యాక్స్ సెల్ఫ్ కంట్రోల్, ఏది చేసినా అమితంగా చేస్తారు. దేవుడు ఈరోజు చాలా మందితో మాట్లాడును గాక. ఆమేన్. కొంతమంది ఆహారం పైన నియంత్రించుకోవాలి, ఆహార అలవాట్లను నియంత్రించుకోవాలి, స్లీప్ టైమింగ్స్ నియంత్రించుకోవాలి. చాలా చిన్నవి కానీ ఇట్ విల్ బిగ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ హెల్త్. యవ్వనంలో ఉన్నప్పుడు తెలియదు ఇవన్నీ, 40 దాటితే తెలుస్తాయి, 50 దాటితే బయటకు వస్తాయి. హల్లెలూయా. ఎందుకు? ఈ యొక్క నియంత్రణ లేకపోవడం వల్ల. నైట్ లైఫ్ అలవాటు అవుతుంది అందరికీ. నైట్ లైఫ్ ఎప్పుడు చెప్పిండు దేవుడు? రాత్రి ఎందుకు సృష్టించిండు? ఎందుకు డిమ్ చేసిండు? ఎందుకు చీకటి చేసిండు? సో దట్ నువ్వు ఇంట్లో పడుకుంటావని, బయట తిరుగుతావని కాదు. నీ ఒక సిస్టమ్ను ఒక డిసిప్లిన్గా తయారు చేసిండు దేవుడు. సిస్టమ్ అంటే ఏంటి? ఒక పద్ధతి. ప్రైజ్ గాడ్. కానీ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్ యూ విల్ డిస్ట్రాయ్. యూ విల్ బీ లైక్ ఏంటి, ప్రాకారము లేని పురము వలె ఉంటావు. ఆమేన్. ఎప్పుడైతే ప్రాకారము లేని పురము వలె నీ జీవితం ఉంటుందో, వెన్ దేర్ ఇస్ లైక్ నో వాల్స్, హఠాత్తుగా
దాడి నీ పైన జరుగుతుంది. ఉన్నట్టుండి రోగం నీ పైన పడుతుంది. ఉన్నట్టుండి నువ్వు అనుకోని సమయంలో అపవాది దాడి చేస్తాడు. బికాస్ ప్రాకారం లేదు, నీకు నిన్ను రక్షించడానికి ఒక గోడ లేదు. అర్థమవుతుందా? ఆల్ ఆఫ్ అ సడన్ నువ్వు అప్పుల్లో మునిగిపోతావు. ఆల్ ఆఫ్ అ సడన్ మంచిగా వెళ్తున్న జీవితం సడన్ గా ఏమి మిగలకుండా అయిపోతుంది. ఎందుకు? ప్రాకారం లేదు కాబట్టి. హల్లెలూయా. సెల్ఫ్ కంట్రోల్, ఈ యొక్క ఇంద్రియ నిగ్రహము నీకు ఒక ప్రాకారం వలె ఉంటుంది. ఆమేన్. చాలా మంది అప్పుల పాలు ఎందుకు అవుతారో తెలుసా? ఖర్చు మీద కంట్రోల్ ఉండదు. ఆమేన్. షాపింగ్ మాల్ పోయిర్రో ఊపి వాడేయాల 10-20 వేలు పుష్యు అని, కన్నబడదాన్ని కొనుక్కోవాలి. ఇది అది అది ఏది. ఒక్కోసారి ఉట్టి ఉప్పు ప్యాకెట్ పప్పు ప్యాకెట్ కానీ పోతారు డీమార్ట్లకి, 10,000 బిల్తో బయటకు వస్తారు. సెల్ఫ్ కంట్రోల్. మళ్ళీ వచ్చి ఏమంటారు సార్, ఇక్కడ నిలబడి పాస్టర్ అప్పులున్నాయి ప్రార్థన చేయండి. నీకు ప్రార్థన కాదు, విడుదల కావాలి. ఈ దురాత్మ నుంచి విడుదల కావాలి. ఆమేన్ అంటలేరు ఎవరు కూడా. హల్లెలూయా. సంబడి సే హల్లెలూయా. లార్డ్ డెలివర్ మీ అని చెప్పండి. నన్ను విడిపించు ప్రభువా. ఆమేన్. అర్థమవుతుందా మీకు? మీరు వెళ్తారు ఒక పనికి, కానీ అన్ని అంట పెట్టుకొని వస్తారు బయటికి. ఒక కంట్రోల్ లేదు మీ దగ్గర. ఖర్చు పైన కంట్రోల్ లేదు, డబ్బు పైన కంట్రోల్ లేదు. అప్పుడు ఏమవుతుంది? పేదరికము నీ పైన వస్తుంది, దాడి చేస్తుంది. ప్రాకారం లేని గోడల మీద దాడి చేసినట్లు నీ పైన పేదరికం దాడి చేస్తుంది. హల్లెలూయా. సంబడి సే హల్లెలూయా. అందుకనే ఆర్థికంగా విడుదల కావాలంటే నీకు కావాల్సింది ప్రార్థన కాదు. ఏం కావాలి? డిసిప్లిన్ కావాలి. ఆమె మా అబ్బాయి అడిగాడండి iPhone 16 అంట. సో మేము మా తల తాకట్టు కిడ్నీలు అమ్మేసాం, మీకు ఆయనకి ఇచ్చేస్తాం. మేము ప్రేమ, ఆయన ఏది అడుగుతుంది ఇస్తా. ఫస్ట్ నీకు కంట్రోల్ లేదు, మీ అబ్బాయికి కూడా అదే నేర్పిస్తున్నావు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్ని కుదరదు అని చెప్పడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు అందరూ ఆమె చెప్పండి. కొన్ని ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నో చెప్పడం నేర్చుకోండి. టు టీచ్ దెమ్ సెల్ఫ్ కంట్రోల్. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు మా డాడీ ఏదంతా అది ఇచ్చేస్తాడు, నువ్వు అది అలవాటు చేయి. రేపొద్దున్న జీవితము ఏది అడుగుతుంది అది ఇవ్వదు. కొన్నిసార్లు జీవితంలో నిరుత్సాహం వస్తుంది, వాడు తీసుకోడు. అప్పుడు మా డాడీ అన్ని ఇచ్చిండు, ఇదేంది నిరుత్సాహం. సో ఏం చేస్తారు? ఫ్యాన్. తల్లిదండ్రులందరూ వింటున్నారా? సంబడి సే హల్లెలూయా. సంఘం అంటే ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళడం కాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం. దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైనదంటే ప్రతి అంశాన్ని టచ్ చేస్తుంది. తల్లిదండ్రులకు వాక్యం ఉన్నది, పిల్లలకు కూడా వాక్యం ఉన్నది. పెద్దలకు వాక్యం ఉన్నది, పిల్లలకు కూడా వాక్యం ఉన్నది. అందరితో దేవుని వాక్యం మాట్లాడుతుంది. అందుకని అది 2 అంచుల గల వాడిగల ఖడ్గం. అది తిరిగిందంటే అందరిని టచ్ చేస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు జాగ్రత్త వినండి. ప్రైజ్ గాడ్. అడిగిన దాంట్లో కొన్నిసార్లు ఇస్తే డేంజర్. ఆమేన్. యు నీడ్ టు టీచ్ దెమ్ డిసిప్లిన్. వారికి ఏం చెప్పాలి? క్రమశిక్షణ, సెల్ఫ్ కంట్రోల్. కొన్నిసార్లు ఏం లేకపోయినా, చికెన్ ఇంట్లో లేకపోతే ఎలా పప్పుతో తినాలో నేర్పించండి మీ పిల్లలకి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, చెప్పాలా ప్రవచనం, ఇంట్లో బీరకాయ తినా, ఇట్లా ఇట్లా తినా, ఇదేనా నాకు ఉండేది పొద్దున్న సండే పూట. హల్లెలూయా. వాళ్ళకు వారం రోజులు ఉపవాసం పెట్టండి, బీరకాయని కూడా బిర్యానీలా తింటారు యేసు నామములో. హల్లెలూయా. ఏమన్నా నేర్చుకుంటారా? నవ్వుతున్నారా? ఆమేన్. టీచ్ యువర్ చిల్డ్రన్. మా వాడు మాట వినట్లేదండి, 2 గంటలకు నైట్ వస్తున్నాడు, వినేలాగా చెయ్యి. క్రమశిక్షణ పెట్టు. 10 తర్వాత తలుపు తెరవ అని చెప్పు. 4 రోజులు బయట పడుకుంటే 5వ రోజు 10 గంటలకు ఇంట్లో ఉంటాడు. ఆమేన్. టీచ్ యువర్ చిల్డ్రన్. బ్రదర్, మా ఓడు కొంతమంది ఇంతనే ఉంటారు, ఇంట్లో రిమోట్ కంట్రోల్ వాడి దగ్గర ఉంటుంది. వాళ్ళ డాడీకి కూడా ఉండదు సత్తా, ఆ కంట్రోల్ చేసే సత్తా వాళ్ళ డాడీకి కూడా ఉండదు. ఫెయిల్డ్ సిస్టమ్ ఇది. మీ ఇంట్లో వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది.
పిల్లలు కంట్రోల్ చేయకూడదు, తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి. మళ్ళీ చెప్పాలా? ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఉల్టా చేసిరనుకో జీవితం అంతా తలక్రిందులు అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి ఇంటికి విజిటింగ్ వెళ్తే పిల్లలే మొత్తం వాడు పెట్టిన ఛానల్లే చూడాలి. ఛానల్ ఇల్లు నీది, నువ్వు కొన్న టీవీ, కానీ నీకు చూడడానికే ఇయ్యాడు వాడు. ఆమెన్. దయచేసి నవ్వకండి. రేపొద్దున వాడు ఏదన్నా చేస్తాడు, ఎవరినొకళ్ళని ఇంటికి తీసుకొస్తాడు. ఈరోజు నువ్వు టీవీ కంట్రోల్నే తీసుకోలేకపోతే వాడి జీవితాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టలేవు. ఏమంటారు? హల్లెలూయా. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ తల్లిదండ్రులకు ఉండాలి, పిల్లలకు కూడా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన అంశం ఈరోజు. పెరిజీయుల దురాత్మ జనరేషన్స్లో చొచ్చుకొని పోతుంది. ఈ కాలంలో అది ప్రబలుతుంది. పీపుల్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు లివ్ a life without boundaries. ప్రాకారం లేని జీవితాలు జీవిస్తున్నారు. హల్లెలూయా. అనేకమైన సంబంధాలు ప్రాకారం లేని, హద్దులు లేని సంబంధాల్లో ప్రవేశిస్తున్నారు. హల్లెలూయా. రకరకాల ఇష్టానుసారమైన అనైతికమైన సంబంధాల్లో ప్రవేశిస్తున్నారు. దేవుని చిత్తము కానీ సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ప్రాకారం లేవు నీకు. ఆమేన్. నీకు ఇంట్లో భార్య ఉంటుంది, అయినా కూడా ఆఫీస్లో కొద్దిగా హీరోలకు తయారైపోతావు. ఎందుకు? అక్కడ కూడా హే బేబీ, హే ఎందుకు? పెళ్ళైనలాగా ఉండాలా? ఆమేన్ అంటలేరు. చూశారు? నాకు తెలుసు అన్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా టైట్ బట్టలు ఇట్లా అంటే చినిగేటట్టు. నువ్వు పెళ్ళయింది, బిహేవ్ లైక్ వన్. వాళ్ళ ప్రవర్తించి పిల్లలు ఉన్నారు, బిహేవ్ లైక్ వన్. సెల్ఫ్ కంట్రోల్. ఆమేన్. నిన్ను నీ భర్త చూస్తే చాలు, ఊరంతా చూడని అవసరం లేదు. గడిగా ఆమెన్ చెప్తారా ఒకసారి? ఆమెన్ చెప్తారా? బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫ్ కంట్రోల్, నో డిసిప్లిన్. ఒక వ్యక్తికి కట్టుబడి ఉండాలి అన్న నిబద్ధత, క్రమశిక్షణ లేదు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి అలవాటు అయిపోతుంది నలుగురు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం. హల్లెలూయా. కాలేజ్లో రాహుల్, బస్ స్టాప్లో రోహిత్, ఇంటికాడ మోహిత్. సో పెళ్ళి అయిపోయినాక ఎక్సైటింగ్ అనిపించదు లైఫ్. ఒకడేనా? డీప్. నీ మనసు అలవాటు అయిపోతుంది 4 కనెక్షన్స్కి. సో ఈ రోజుల్లో కూడా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. పెరిజీయుల దురాత్మ ప్రబలుతుంది. నేను ప్రార్థిస్తున్నా, మీ జీవితాలలో సెల్ఫ్ డిసిప్లిన్, ఇంద్రియ నిగ్రహము మీ భాగముగా ఉండునుగాక. లెర్న్ టు సే నో. కొన్నిటికి కాదు అని చెప్పడం నేర్చుకోండి. అందరికీ అవును అని చెప్పనవసరం లేదు. హల్లెలూయా. అరే ఏం చేస్తున్నావు? పని ఉందని చెప్పండి, లేకపోయినా. హల్లెలూయా. బయట తిరుగుదాం, నాకు పని ఉందని చెప్పండి నాకు పని ఉందని. ఆమేన్. హల్లెలూయా. బయటకు అక్కడ తిరిగేసి వస్తాం, నాకు పని ఉంది, నేను రాలేను. ఎన్నిసార్లు నీకు పని ఉంటుంది? నువ్వు పిలిచినన్ని సార్లు నాకు పనే ఉంటుంది అని చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే వారి సాంగత్యంలో నువ్వు చెడిపోతావు. లెర్న్ టు సే నో. ఎందుకంటే నీకు ప్రాహారం, ఇఫ్ యు డోంట్ బిల్డ్ బౌండరీస్, అందరూ వచ్చి ఎత్తుకొని పోతారు. నీకు ఏం చేస్తున్నావు? ఏం లేదు, నాతోటి రా. ఆమేన్. నాతో రా, బయటికి వెళ్దాం, అది మాట్లాడు, ఇది మాట్లాడు. అండ్ యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 చూద్దాం. ముగించుకోబోతున్నాం. గలతీ 5, 22, 23 చూద్దాం. చూడండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా
నిగ్రహము అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. ఇది ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. ఏంటంట? ఆశ, నిగ్రహం. ఈరోజు నేను ప్రార్థిస్తున్నా, మీరందరూ కూడా ఈ యొక్క ఆత్మ ఫలమును మీరు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తాను. ఈ ఆత్మ ఫలమును నాకు తెలిసి ఈరోజు బాగా ఉత్తేజపరిచే వాక్యం లేదు బ్రదర్, ఇలాంటి వాక్యాలు కూడా కావాలి. ఆమె కొన్నిసారి బ్యాలెన్సింగ్ ఉండాలి. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఆలోచింపజేసే వాక్యం కూడా ఉండాలి. ఆశా నిగ్రహము నీ భాగముగా ఉండాలి. భాగముగా ఉండాలంటే నేను ప్రార్థన చేస్తే అవ్వదండి. ఫలాలు ఫలించాలంటే దాన్ని పండించాలి. వింటున్నారా? ఫలాలు ఫలించాలంటే దాన్ని పండించాలి. పండించాలంటే క్రమశిక్షణ కావాలి. ప్రతిరోజు నీళ్లు పోయాలి, దాన్ని దున్నాలి, విత్తనాలు వేయాలి, చాలా కథ ఉంటుంది. అవన్నీ ఆశా నిగ్రహముతో డిసిప్లిన్గా చేస్తే తప్ప నువ్వు ఫలాలు అనుభవించలేవు. ప్రైజ్ గాడ్. అనేక మందితో పరిశుద్ధాత్మ ఇక్కడ మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. కొంతమందితో దేవుడు చెప్తున్నాడు కొన్ని విషయాలు సరి చేసుకోమని, కొన్ని అలవాట్లను విడిచిపెట్టమని ఈరోజే చెప్తున్నాడు దేవుడు. రేపు కాదు, ఈ రాత్రి కొంతమందిని విడిచిపెట్టాలి. ఆమెన్. కొంతమందితో దేవుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు. మీ ఫోన్లో ఉన్న కొన్ని కాంటాక్ట్స్ డిలీట్ చేయమని చెప్తున్నాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే డిలీట్ చేయాలి మీరు. హల్లెలూయా. కొంతమందికి ప్రవచనాత్మకంగా చెప్తున్న ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేయాలి. హల్లెలూయా. కొంతమందికి చెప్తున్న ఫేస్బుక్ పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకో తెలుసా? మీ సెల్ఫ్ కంట్రోల్ కోసం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్విగ్గీ అన్ఇన్స్టాల్ చేయాల్సిన సమయం వచ్చింది. అబ్బాయి అదొద్దు బ్రదర్, ఆమెన్ అంటలేదు. ఆమెన్. ప్రైజ్ గాడ్. సో దాట్ నువ్వు ఇంటి వంట తిని ఆరోగ్యంగా ఉంటావు. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యమును బట్టి నీకు వందనాలు దేవా అని చెప్పండి. చూశారా? 24 hours అద్భుతం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ గట్టి గట్టిగా నిలబడతారు, అంతా చేస్తారు, మంచిదే. కానీ ఇట్లాంటి దానికి ఇంకా ఎక్కువగా వాక్యమును పొందుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క ఆర్థిక విషయాలలో దేవుడు మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఇచ్చును గాక. ఆమేన్. డబ్బులు లేకపోతే లోన్స్ తెచ్చుకోకండి ఊరికే. అంతా మనకు అది అంతే. డబ్బులు ఆడాలి బ్రదర్ నాకు చేతిలో. కమాన్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఉన్నంత వరకు ఖర్చు పెట్టుకో, లేనిది లేనట్టుగానే ఉన్నా. బీ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ఉన్నదానితో మంచిగా బ్రతకడం నేర్చుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నా కదా, ₹1,00,000 జీతం వచ్చి అప్పుల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. 20,000 జీతంతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నారు. ఎంత డబ్బులు వస్తుందని కాదు, ఎంత జాగ్రత్తగా నువ్వు జీవించగలవు అనేది దానిపైన ఉంది. ఎంత సెల్ఫ్ కంట్రోల్డ్గా నువ్వు జీవించగలగవు దాని బయట ఉందండి. అదే నిజమైన ప్రాస్పారిటీ. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టానుసారమైన ఆహారం తిని ఆరోగ్యము 40 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఆరోగ్యం చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మంచిగా క్రమశిక్షణ కలిగిన అలవాట్లతోటి దీర్ఘాయుష్యు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు సహాయం చేయును గాక. బ్రదర్ నా వల్ల అవ్వట్లేదు బ్రదర్, ఆ బాటిల్ చూస్తే నా లోపల ఓహోహో పాటలు వస్తున్నాయి బ్రదర్ నాకు. ఆమేన్. ఈ రోజు నుంచి దేవుడు నీకు ఆశా నిగ్రహం ఇచ్చును గాక. యు విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆ పెరిజీయుల దురాత్మను నేను పారద్రోలుతున్నాను. నీ నుంచే కాదు, నీ కుటుంబంలో నుంచి అది పారద్రోలుతున్నాను. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి కుటుంబము దే విల్ ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్. అంతేకాదు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు నేర్పుదురుగాక. ప్రార్థన ఈజ్ ఎ సెల్ఫ్ కంట్రోల్. ప్రతి కుటుంబములో ప్రార్థన నెలకొల్పబడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన కొద్ది రోజులు స్టార్ట్ చేస్తారు, మెల్లగా మళ్ళీ అటకెక్కిస్తారు. ఈ రోజు నుంచి అది మీ భాగం ఉండదు. 3 పూటలు ఎట్లా తింటారో ప్రతి పూట మీ యొక్క ఒక్కసారి మీ కుటుంబ ప్రార్థన ఉండును గాక. సెల్ఫ్ డిసిప్లిన్, ఇంద్రియ ఆశ నిగ్రహం, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ దురాత్మ నుంచి మీకు విడుదల కలగాలని ప్రార్థన చేస్తాను. ఇఫ్ యు ఆర్ సేయింగ్ పాస్టర్ గారు నిజమే, చాలా విషయాలు నాలో ఉన్నాయి, చాలా విషయాలు నాలో ఉన్నాయి,
కొన్ని విషయాల్లో విడిచిపెట్టాలి. మే గాడ్ గివ్ యూ స్ట్రెంగ్త్. నీ వల్ల అవ్వట్లేదేమో, దేవుడు మీకు బలమునిచ్చును గాక. ఈరోజు దేవుడు నీకు జ్ఞానమునిచ్చును గాక, దేవుడు సామర్థ్యము నీకు ఇచ్చును గాక, దేవుడు నీకు శక్తినిచ్చును గాక, ఆయన కృప వలన మీకు విడుదలనిచ్చును గాక. హల్లెలూయా. ఇంతవరకు మేబీ ఏదైతే నువ్వు అలవాటు పడిపోయావో, ఈ యొక్క దురలవాట్లు కానీ, ఇండిసిప్లిన్ కానీ, వాటి నుంచి దేవుడు నీకు ఈరోజు విడుదలనిచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. అందరం 2 చేతులు పైకి ఎత్తుదాం. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి. ఐ నో, నాకు తెలుసు చాలా మందితోటి ఈరోజు వాక్యం మాట్లాడిందని తెలుసు. ఐ నో ఇట్ ఈస్ అ డీప్ వర్డ్. చాలా మందితో లోతుగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఐ వాంట్ యూ టు టెల్ గాడ్. మీరు నోరు తెరిచి చెప్పండి, దేవా నాకు సహాయం చేయండి, క్రమశిక్షణ కలిగిన జీవితము జీవించడానికి నాకు సహాయం చేయాలి. ఈ ఫెరిజీయులను, నా వాగ్దాన స్థలానికి నేను వెళ్ళాలంటే ఈ యొక్క ఫెరిజీయులు అనే దురాత్మ నా నుంచి దూరపరచండి ప్రభు. అవును ప్రభు, అనేక సార్లు నా సమయాన్ని వృధా చేసుకుంటాను. కొన్నిసార్లు ప్రభు సమయం అంతు లేదు ప్రభు. అవర్స్ టుగెదర్ నేను సిస్టమ్ ముందు కూర్చొని, ఫోన్ ముందు కూర్చొని గంటల కొలది నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చండి. హల్లెలూయా. వాటి పట్ల విరక్తి దయచేయమని అడగండి. విరక్తి, నాకు విరక్తి పుట్టించండి ప్రభు. కమ్ ఆన్ ప్రే నౌ, సే నాకు విరక్తి పుట్టించండి. ఈ లోక విషయాలంటే విరక్తి పుట్టించండి. థ్యాంక్ యూ జీసస్. ఎస్. ఆ స్నేహితులు అంటే విరక్తి, వారి నుంచి దూరపరచండి నాయన. చెడు స్నేహాల నుంచి నాకు దూరపరచండి. యథార్థంగా ప్రార్థించండి. యథార్థంగా ప్రార్థించండి. సహాయం చేయి ప్రభు, సహాయం చేయి. అధిక ప్రసంగం, అధిక మాటలు మాట్లాడుతున్నారేమో, ఒక హద్దు అదుపు లేని నీ నోటికి దేవుడు ఈరోజు ఆ యొక్క ప్రాకారపు గోడలు అనుగ్రహించును గాక. యూ విల్ బి కంట్రోల్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కమ్ ఆన్.